అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి తండ్రి అంటే నీకు ముయ్యబడ్డాయి కానీ ఆయనకేం కాదుగా. 7 ద్వారాలు ముయ్యబడితే 8వ ద్వారం నీ కొరకు తెరిచే ఉంచుతాడు ఆయన. 70 ద్వారాలు ముయ్యబడితే 71వ ద్వారం నీ కోసం తెరిచి ఉంచుతాడు ఆయన. దారి నీకు లేదు, దేవుడికి లేదనొద్దు. అవకాశం నీకు లేదు, దేవుడికి లేదనొద్దు. ఆయనకు సాధ్యమే సమస్తం. నాకొచ్చిన బాధ ఎవరికి రాలేదని నువ్వు అనుకోవద్దు. నీకు వచ్చిన బాధ ఈ లోకంలో చాలా మందికి వచ్చింది. అయితే అందరూ నీలాగా ఇబ్బంది పడలేదు. కొంతమంది తిప్పుకొని నిలబడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి ఏది సంభవించినా అది నీకు ఒక్కడికే స్పెషల్గా సంభవించినట్టు అనుకోవద్దు. అది ఆల్రెడీ లోకంలో ఇతరులు కూడా అనుభవించి ఉన్నారు. కాబట్టి సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప ఇంకొకటి ఏది నీకు రాదు. దేవుడు నమ్మదగిన వాడు. అది నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకన్నా అనమాట. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నువ్వు ఎంతవరకు భరించగలవు అంతవరకే. అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. శోధన లేక శ్రమను నీకు రప్పించటమే కాదు, అది వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకునే దారి కూడా ఆయనే చూపిస్తాడట. ఆయన చూపించాలంటే ముందు ఆయన దగ్గరికి పోవాలి, అడగాలి. మరి శోధన వచ్చింది ఎట్ట తప్పిస్తావు నాయనా, దారి ఏది అని అడిగితే అన్ని దారులు ఆయన తెలుసు కాబట్టి ఇది ఈ దారిలో నీకు మేలు జరిగింది పొమ్మంటాడు. కాకపోతే కొంతమంది దేవుణ్ణి ఆశ్రయించరు. శోధన వచ్చిందో అని కూర్చొని ఏడుతారు కానీ దాని నుండి తప్పించే మార్గం చూపే దేవుణ్ణి ఆశ్రయించరు. అందుకే వారు ఏమీ పొందలేరు. దేవుణ్ణి ఆశ్రయించినోడు ధన్యుడు. అది ఏ విధమైన శోధనైనా ఆయన దాని నుండి నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తావేమని కాచుకుంటాడు. కొంతమంది ఆశ్రయించరు, కొంతమంది ఆశ్రయిస్తారు. ఆశ్రయించిన వాళ్ళు కాపాడబడతారు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మకం ఉందా? ఉంటే ఇక టెన్షన్ పడద్దు, ఫ్రీగా ఉండు. నీకు అర్థం కాకపోతే ఆయన అడుగు. అయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, బయట ఎట్టబడాలి, అర్థం కావట్లేదు అయ్యా అంటే ఆయన అడుగు. నీకు దారి చూపిపోతే అప్పుడు అడుగు. అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి తండ్రి అంటే నీకు ముయ్యబడ్డాయి కానీ ఆయనకేం కాదుగా. 7 ద్వారాలు ముయ్యబడితే 8వ ద్వారం నీ కొరకు తెరిచే ఉంచుతాడు ఆయన. 70 ద్వారాలు ముయ్యబడితే 71వ ద్వారం నీ కోసం తెరిచి ఉంచుతాడు ఆయన. దారి నీకు లేదు, దేవుడికి లేదనొద్దు. అవకాశం నీకు లేదు, దేవుడికి లేదనొద్దు. ఆయనకు సాధ్యమే సమస్తం. కాబట్టి తెలివైనోడు ఏం చేస్తాడంటే ఆపద వచ్చుట చూచి దాగుకొను అన్నట్టు ఆయన రెక్కల కిందకి పరిగెత్తుతాడు. తెలివి తక్కువడేమో కూర్చొని ఏడుతుంటాడు, ఆళ్ళకేళ్ళకి చెప్పి కృంగిపోతాడు తప్ప ఆశ్రయించాల్సిన దేవుణ్ణి ఆశ్రయించడం. ఆశ్రయిస్తే ధన్యులు. ఓకేనా? ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేస్తాడంటే ప్రేమించే వాళ్ళని గద్దించి, ఎందుకు? ప్రేమను బట్టి, హృదయపూర్వకంగా బాధనైనా విచారమునైనా, తర్వాత మళ్ళా తన కృపా సమృద్ధిని బట్టి మళ్ళా జాలి పడతాడు. నువ్వు మోయగలిగిన దానికంటే ఎక్కువైన శోధన నీకు రానీడు. ఒకవేళ వచ్చినా దానితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన నీకు తప్పకుండా అది పొందాలంటే నువ్వేం చేయాలి? ఆయన పాదాలని ఆశ్రయించాలి. ఏ పొరపాటు వల్ల నేను ఇది పొందానో, ఏ దరిద్ర కొట్టు పనిచేసి నేను ఈ బాధను అనుభవిస్తున్నానో నా తండ్రి నన్ను క్షమించు. నా పాపమును ఒప్పుకుంటున్నానయ్యా, ఇక నేను మార్చుకుంటాను, ఇంకోసారి చెయ్యను, నన్ను మన్నించు. దీనిలో నుంచి బయటపడే దారి చూపి అయ్యా. ఆయనే చూపించాడు. నా జీవితంలో ఎన్నోసార్లు చూపించాడు, నీకు కూడా చూపిస్తాడు. అవసరమైతే నీ కోసం ఎవరితోనైనా మాట్లాడతాడు ఆయన.
అధికారులతో మాట్లాడతాడు, ప్రభుత్వాధికారులతో మాట్లాడతాడు, ఆకాశంతో మాట్లాడతాడు, భూమితో మాట్లాడతాడు, ప్రకృతితో మాట్లాడతాడు, జంతువుతో మాట్లాడతాడు, చేపతో మాట్లాడతాడు. యోనా కోసం చేపతో మాట్లాడాడు, దానియేలు కోసం సింహాలతో మాట్లాడాడు, షడ్రకు మేషకు అబేద్నెగోల కోసం అగ్నితో మాట్లాడాడు. ఇశ్రాయేలు సర్వ జనాంగం కోసం ఎర్ర సముద్రంతో మాట్లాడాడు. ఆహారం కురిపించినట్లు ఆకాశముతో మాట్లాడాడు. మోషేని ఎదిరించిన కోరహు దాతాను అభిరాములను మృంగునట్లు భూమితో మాట్లాడాడు, ప్రకృతితో మాట్లాడతాడు. రాజాజ్ఞ ఏంటి? యూదులందరినీ నాశనం చేయమని హామాన్ అనేవాడు తెప్పిస్తే రాజుతో మాట్లాడాడు. మొర్దెకైని చంపి 50 మూరల ఎత్తున్న ఉరికొయ్య మీద వేలాడదీయాలని హామాను పథక రచన చేస్తే దేవుని బిడ్డైన హామాను దేవుని బిడ్డైన మొర్దెకై పక్షంగా హామాను చేసిన కుట్రంతా నాశనం అయ్యేటట్టు మొర్దెకై పక్షమున దేవుడు, ఆయన దేవుని బిడ్డ, మొర్దెకై పక్షంగా హామానుకు బుద్ధి చెప్పినోడు. రాజు నిద్ర లేకుండా చేసి రాజుతో మాట్లాడి ఈ హామానుగాడు రాజు దగ్గరికి వెళ్ళి ఆ మొర్దెకైని చంపమని పర్మిషన్ తీసుకునే లోపే మాట్లాడేశాడు. వీడు పోయి పర్మిషన్ తెద్దాం అనుకున్నాడు. మొర్దెకై నా మాట వినలేదు, నాకు నమస్కారం చేయలేదు, సాష్టాంగం పడలేదు కనుక వాడిని చంపేయాలా, చంపి 50 మూరల ఎత్తున్న ఉరికొయ్య మీద వాడిని వేలాడదీయాల. నాకు నమస్కారం చేయనోడు ప్రతి ఒక్కడికి ఈ గతే పట్టిద్దని చెప్పాలని పాప మనోడు చక్రవర్తి దగ్గర పర్మిషన్ తెద్దామని పోయాడు. పెద్ద అధికారి అయిన హామాను ఎప్పుడు పోయాడు? నైట్ పోయాడు. పాప ఈ సంగతి మొర్దెకైకి తెలియదు, నిద్రపోయి ఉండొచ్చు ప్రార్థన చేసుకొని. మొర్దెకై ఏమో నిద్రపోతున్నాడు. మొర్దెకైని చంపాలని 50 మూరల ఎత్తున ఉరికొయ్యను రెడీ చేసిన హామానేమో మేల్కొని రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెద్దామని ప్లాన్ చేశాడు. ఎప్పుడు నైటు కాస్త అది ఇది పుచ్చుకొని వాళ్ళు డ్యాన్సులు మ్యూజిక్లు వేస్తుంటే చూసి హాయిగా నిద్రపోయే రాజుకి ఆ రోజు నిద్ర పట్ల. ఎందుకు పట్టిద్ది? దేవుడు మేలుకొని ఉన్నాడు. రాజు ఏందిరా ఎంత కష్టపడ్డా నిద్ర రావట్లేదు సార్, మ్యూజిక్ ఏమన్నా ఏమంటారు? ఏం మ్యూజిక్ వద్దురా సార్, ఏమన్నా డ్యాన్స్ వద్దురాబాయ్, మరి ఏదన్నా ఆహారం ఏమొద్దు, మరి ఎట్లా సార్ మీరు నిద్రపోవట్లేదు? మరి ఏం ద్వారా నిద్ర ఎప్పుడు అట్లా పండుకోగానే నిద్ర వచ్చేది, నిద్ర రావట్లేదు ఏంటరా నాకు? సరే కానీ సరే ఈ టైం ఎందుకు వేస్ట్, కానీ రాజ్యపు సమాచార గ్రంథం ఉండే, ఏ రోజు ఏం జరిగిందో తీసిరండి అది చూస్తా. వెంటనే తెచ్చి దాన్ని ముందు పెట్టారు. పేజీలు తిప్పుతున్నాడు. పేజీలు తిప్పుతూ ఉంటే మొర్దెకై స్టోరీ కనపడింది. ఏంటి స్టోరీ అంటే, ఈ రాజు మీద కొంతమంది ప్రయోగం చేసి చంపడానికి ట్రై చేస్తే దాన్ని మొర్దెకై గుర్తించి రాజు అనుచరులకు సమాచారం అందించి రాజు ప్రాణాలని కాపాడతాడు. ఆ మ్యాటర్ అందులో రాసుంది. అది రాజు కంటబడేటట్టు చేశాడు దేవుడు. చూడు, తన దాసుడైన మొర్దెకై ప్రమాదంలో పడి చచ్చిపోయే ఛాన్స్ ఉంటే దాని నుంచి తనను కాపాడటానికి తన బిడ్డ అమాయకంగా నిద్రపోతుంటే దేవుడు మేలుకున్నాడండి. ఈ హామాన్ అనే దరిద్రుడు, ఈ అమాలేకీయుడు రాజు దగ్గరికి వెళ్తుంటే రాజుని ముందే నిద్ర లేకుండా చేశాడు. సరే నిద్ర లేకుండా చేశాడు, దేవుడు చేసిన కార్యం కాకపోతే మరి ఏంది అని అడుగుతున్నాను నేను. రోజు నిద్రపోయేవాడికి ఆ రోజు ఎందుకు నిద్ర పట్ల? ఒకటి. సరే నిద్ర పట్టలేదు అనుకో, ఆ డ్యాన్సో ఆ మ్యూజిక్కో లేకపోతే ఇంకొంచెం సురాపానమో చేసి నిద్రపోవాలా? అవి ఏం చేయకుండా రాజ్యపు సమాచార గ్రంథం తేండ్రని ఎందుకు అన్నాడు? 2. సరే తెచ్చారనుకో, ఇన్ని పేజీలు ఉంటాయి. కరెక్ట్గా మొర్దెకై స్టోరీయే, మొర్దెకై కాపాడిన తీరే అతని కంట ఎలా పడింది చూడు. ప్రతి పార్ట్లో ఎలా డ్రైవ్ చేశాడో చూడు, దేవుడు ఎలా నడిపించాడో చూడు.
తీశాడు. సరే ఏదో అయిపోతుంది, ఎవరో చెబుతూ ఉంటారులే, ఏముందిలే అనుకోకుండా, అరే అబ్బాయి ఎట్రండి మహారాజా చెప్పండి, ఈ మొర్దెకాయ్ అనేవాడు నా ప్రాణాన్ని కాపాడాడు కదా, ఆ దుర్మార్గులు నా ప్రాణం తీయటానికి స్కెచ్ గీస్తే అని చెప్పాడు కదా, కనీసం వాడికి ఏమైనా సన్మానం చేశారంట్రా అన్నాడు. అంటే చేయలేదు మహారాజా. మీరు నిద్రపోతున్నారా? కాదురా, నా ప్రాణం కాపాడాడు. ఎవరు? ఎవడి ప్రాణం తీయాలని ఇప్పుడు వస్తున్నాడో హామాను, ఆ మొర్దెకాయ్ నా ప్రాణం కాపాడాడు రా. ఇతనికి మామూలు సన్మానం కాదురా, స్పెషల్ సన్మానం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఇంకా వేరే మ్యాటర్ ఏం చూడట్లా. మళ్ళా నిద్రపోలా రాజ్యపు సమాచార గ్రంథం తెప్పించి మొర్దెకాయ్ మ్యాటర్ మాత్రం చూసి ఇంకా అటు ఇటు ఏం చూడకుండా దాన్ని పక్కన పెట్టి కూర్చున్నాడు, ఏం చేయాలి ఇతనికి అని. కరెక్ట్గా అదే టైంకి హామాన్ అనేవాడు వచ్చాడు. మహారాజా తమను దర్శించుకోవడానికి ముఖ్యాధికారి అయిన హామాన్ గారు వచ్చాడు. హామాన్ వచ్చాడా? శభాష్, రమన్ అన్నాడు. హామాన్ వచ్చి, రాజుగారు నమస్కారం రాజుగారు. హామాన్ దాదా భలే టైంకి వచ్చారా? హామాను, నేను ఎవరినన్నా ఘనపరచాలనుకుంటే వాడిని ఎలా చేస్తే బాగుంటుందంటావు అన్నాడు. వీడి ఫీలింగ్ ఏంది? ప్రజెంట్ రన్నింగ్లో ఉంది మనమే కదా, మనల్ని కాక ఇంకెవరిని అంటాడులే అని. రాజు ఘనపరచని అపేక్షించు వానికి రాజుగారి వస్త్రాలు, రాజుగారి అశ్వం, రాజుగారి కిరీటం, రాజుగారి రాజదండం ఇవన్నీ పెట్టి రాజ్యమంతటా చాటింపు వేయించి ఊరేగింపు చేస్తే అది గొప్ప సన్మానం మహారాజా. వీడి ఫీలింగ్ ఏంటంటే గుర్రం మీద వీడిని ఊహించుకుంటున్నాడు. ఎవరిని? హామాను ఊహించుకుంటున్నాడు. వీడికి సావు మూడిందని తెలీదు. అంతేనంటావా? ఖచ్చితంగా అదే పర్ఫెక్ట్. మీ అధికారం ముద్ర కూడా అతనికి ఇచ్చి అతన్ని అలా రాజ్యంలో తిప్పితే ఆ సన్మానం గొప్పది మహారాజా అన్నాడు. వెంటనే మహారాజు అన్నాడు, నువ్వు చెప్పింది బాగుంది, ఇది మొత్తం నువ్వే దగ్గరుండి మొర్దెకాయ్ చేయించన్నాడు. సాగు చేద్దామని నేను వస్తే సన్మానం చేపిస్తాడు మెంటల్ రాజు. స్తోత్రం. వాడి చావు చూద్దామని నేను వస్తే వాడికి సన్మానం చేయమని నాకే అప్పచెప్పాడు. ఇప్పుడు వాడు ఎంత ఎడుతాడు చూడండి. అవతల కష్టపడి 50 మూరలు ఉరికొయ్య రెడీ చేశా. ఇప్పుడు ఆ ఉరికొయ్య మీద వేడాల్సినోడు రాజుగారు అశ్వం ఎక్కి, రాజుగారు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని, రాజదండం పట్టుకొని, అధికారం ముద్ర పెట్టుకొని, రాజుగారి అశ్వం ఎక్కి ఊరేగుతుంటే పక్క నుండి దగ్గర ఈ కార్యక్రమాలన్నీ జరిగించే గతి పట్టినోడు ఎంత కుమిలిపోతాడో ఊహించండి. నమ్మదగినవాడు ఆయన. హల్లెలూయా. మాట్లాడతాడు ఆయన. ఆ పాయింట్ దగ్గర చెప్పా. ప్రకృతితో మాట్లాడతాడు, వ్యక్తులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, రాజులతో మాట్లాడతాడు. రాజుతో మాట్లాడాడు. హాయిగా నిద్రపోతున్నాడు. లే, ఏం నిద్రపోయేది? లేరా, మా వాడి మీద స్కెచ్ గీచాడు హామాన్ గాడు, నువ్వులే. బుర్రంతా తిప్పాడు, అక్కడ పడేసాడు చూడండి. మాట్లాడా లేదా? అబ్రహాం భార్యని శారాన్ని తీసుకెళ్ళి పెట్టాడు ఇంట్లో. అబీమెలెకు అనేవాడు, వాడో కక్కుర్తి. రాజుకి ఎంతోమంది భార్యలు ఉంటారు. పొరుగువాని భార్య అబ్రహాం భార్యని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. మాట్లాడాడు దేవుడు. ఏరా పిచ్చి పిచ్చుకుందా? ఆమెను తెచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో. ఆమె నిమిత్తమై నీవు చచ్చినవాడు సుమి, జాగ్రత్త. తాకావా చంపుతా. ఎవరు చేశారు ప్రార్థన? అబ్రాం. ఎవరికి చేశాడు? దేవునికి. ఏమని చేసి ఉంటాడు? అయ్యా, నేను ఈ ఊరు వచ్చాను, ఈ దరిద్రుడు నా భార్యను తీసుకొని పోయాడు, నా భార్యను తీసుకెళ్ళి వానింట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆమెను ఏమేం చేస్తున్నాడో, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో నాకు తెలియదు. నా ప్రభువా, నా దేవా, అబీమెలెకుతో మాట్లాడు. నా భార్య టచ్ చేయడానికి వీల్లేదు.
నా దేవా నువ్వు మాట్లాడు, నీ మాట చొప్పున బతుకుతున్న వాడిని, నీ ఆజ్ఞ చొప్పున వచ్చాను ఇక్కడికి. నా తండ్రి కాదు, నువ్వు మాట్లాడని మోకాళ్ళు వేసి మొర్రపెట్టుంటాడు. నాకు తెలుసు ఆయన అసలుగా విజ్ఞాపన వీరుడు. ఎవరు? అక్కడ అబ్రహాము దేవునికి ప్రార్థనలో మాట్లాడితే దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూడండి, ఆదికాండం 20లో 3వ వచనం. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అద్దుగా ఎంత డైరెక్ట్గా ఉండవు చూడు వార్నింగ్. అబీమెలెకు, నువ్వు నీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంది ఎవరిని అనుకున్నావు? నా దాసుడైన అబ్రహాము భార్యరా, నా స్నేహితుడైన అబ్రహాము భార్య సారా. నా దాసుడు, నా బిడ్డ, నా స్నేహితుడు, అతని భార్యను తెచ్చిపెట్టుకుంటా. ఎన్ని గుండెలరా నీకు? ముట్టావంటే సస్తావు, ఆమె నిమిత్తం నువ్వు చచ్చావే. పాపం వాడు చూడేమంటాడు, అయ్యా నాకేం తెలుసు అయ్యా, ఏమేమో ఆయన అన్నంది, ఆయనేమో చెల్లెలని చెప్పాడు, ఇది ఎక్కడ నీతో నాకు అర్థం కాలా, ఆమె నిమిత్తం నువ్వు చచ్చావి అంటావు. చెల్లెలని చెప్తే తెచ్చుకున్నాను, భార్యని చేతి నేను ఎందుకు తెచ్చుకుంటానయ్యా? మరి అంత కక్కుర్తుండి కాలే, తెలియకనే చేసావు కాబట్టి నిన్ను అడ్డగించాను, లేకపోతే సాగుకొట్టేవాడిని. తెలియక చేసేవని నేను ఎరుగుతున్నా. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తావయ్యా? నువ్వు నన్ను చంపుతాను అంటున్నావు, వాళ్ళిద్దరు అబద్ధం చెప్పారు, నా సాగుకు తెచ్చారు. చదువు. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. అంటే చూసారా, సౌందర్యవంతురాలైన శారాను తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాడు ఏవేవో ఆలోచనలు చేశాడు. తెలియదు పాపం, నిజంగా అబ్రహాం చెల్లెలు అనుకున్నాడు, భార్య అనుకోలా. వాడి ఆలోచనలు వాడు చేసుకున్నాడు, కానీ వాడు చేసిన ప్రతి ప్రయత్నం విఫలమయ్యేటట్టు దేవుడు అడ్డగించాడు. ఆమెను సమీపించడానికి అవకాశం లేకుండా వాడికి పరిస్థితులు కల్పించి అడ్డగించాడు. చూడండి, మన జీవితంలో, మన చుట్టుపక్కల వ్యక్తులలో మన విషయమై దేవుడు ఎలా జోక్యం చేసుకొని వాళ్ళని కంట్రోల్ చేస్తాడో ఒక్కసారి చూసి చప్పట్లు కొట్టాల లెక్క ప్రకారం. కానీ మీరు కొట్టలేదండి, గట్టి కొట్టాలండి. అసలు ఎలా మాట్లాడతాడో చూడండి. అబ్రహాం ఏం లేదు, వదిలేశాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నాకు తెలియదు, నువ్వు చూసుకోవాడి సంగతి. కట్టుకున్న భర్తే అప్పగిస్తే దేవుడు ఎంటర్ అయి అబీమెలెకు శారాని ముట్టకుండా అడ్డగించాడు. ఆమెను వెళ్ళి చూడాలి, ఆమెతో మాట్లాడాలని ట్రై చేసిన ప్రతిసారి వాడికి ఎటో పక్క నుంచి పిలిపోతుంది, ఏదో ప్రాబ్లం వస్తుంది. మహారాజా మహారాజా అర్జెంటుగా మీరు రావాలి. ఒరే నేను రెడీ అయ్యాను రా, మీరు ఏ రెడీ అన్నా కానీ సార్, ఆమెతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను రా, కొంపలు అంటుకుపోతారండి. ఈ రకంగా అవతల ప్రతికూలతలు కల్పించి శారాని ముట్టకుండా, శారా దగ్గరికి వెళ్లకుండా దేవుడే అడ్డగించాడట. నా సోదరుడా సోదరి, దేవునికి మనం యథార్థ హృదయాలమై ప్రార్థన చేసి, కొంతమంది భార్యలకు భర్త మీద అనుమానం, కొంతమంది భర్తలకు భార్య మీద అనుమానం. నిజంగా అబ్రహాం లాగా నువ్వు దేవునికి మొరపెట్టే వ్యక్తివైతే ఎవరు ముట్టలేరు, ఎవ్వరూ ముట్టలేరు. డౌట్ వద్దు, అనవసరంగా నువ్వు అది ఆలోచించి జుట్టు పీక్కొని గందరగోళం అవ్వాల్సిన అవసరంలా. కొంతమంది గందరగోళం అయిపోతుంటారు. ఇక్కడ కూర్చొని కూడా ఎక్కడ తిరుగుతున్నాడో దరిద్రుడు అనుకుంటుంటారు భర్త గురించి. కొంతమంది భార్యలు ఏం చేస్తుందో ఇంటికాడ, చాటింగ్ చేస్తుందేమో, ఫోన్ మాట్లాడుతుందేమో. కొంతమంది, అంటే మీలో అందరిలో లేకపోవచ్చు, కొంతమంది అట్టు ఉంటారు. డౌట్. అబ్రహాం లాంటి పట్టు ఉంటే
దేవుని మీద విశ్వాసం ఉంటే ఒక్కటే, నా భర్తని నీకు అప్పగించే ప్రభువా నువ్వే సేవ్ చేయి, నా భార్యని నీకు అప్పగించాను నువ్వే సేవ్ చేయి, నా పిల్లల్ని నీకు అప్పగించుకుంటున్నా తండ్రి, వారు చెడిపోకుండా కాపాడు. తల్లిదండ్రులంగా మనం మొర్రపెట్టగలిగితే వాళ్ళు తేడా పడకుండా దేవుడు అడ్డగిస్తాడు. నాకేం తెలుసు, నేను సొంత మాట చెబుతున్నాను, అబ్రహాం స్టోరీ చెప్పానా? మాట్లాడతాడు ఆయనే. తర్వాత అబీమెలెకుతో డైరెక్ట్గానే మాట్లాడి పంపించన్నాడు. అప్పుడు అబ్రహాంను పిలిపించి దండం పెట్టి, అయ్యా అమ్మగారు భార్య అంటగా, ఏం చేద్దాం అనుకున్నాను, బుద్ధి ఉందా నీకు, చంపేవాడివే నన్ను. అబ్రహాం ఏం చేసి ఉంటాడు, అప్పుడు నవ్వుకొని ఉంటాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటికి పోయి నవ్వుకొని ఉంటాడు, పిచ్చగా నవ్వుకొని ఉంటాడు అబ్రహాం. దేవుని వైపు చూసి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుంటాడు, దేవా ఎన్నో మారులు నే జారిపోయిన, ఎన్నో మారులు నే తొలగిపోయిన, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ, వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా. చాలు, నన్ను వదిలిపెట్టలేదు దేవాను. సరా నిన్నేమన్నా అన్నాడా? ఏడిచాడు వాడు. అసలు నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? దిగులు పడ్డావా సారా? మరి దిగులు కాదా? ఎందుకు సారా, మన దేవుడు ఉన్నాడుగా. అందుకే నేను కూడా ప్రార్థన చేశా. నాకు తెలుసు సారా నువ్వు ప్రార్థన చేస్తావు, నేను ఇక్కడ చేస్తావు, నువ్వు అక్కడ చేస్తావు, వాడి పని అయిపోద్దని నాకు తెలుసు. విశ్వాస జీవితాలయ్యి, భక్తిగల జీవితాలయ్యి, దేవుని మీద ఆనుకుని నడిచిన జీవితాలయ్యి. మాట్లాడతాడని తెలుసు ఆయన. ఇప్పుడు నీకుందా నమ్మకం? మాట్లాడతాడా నీ విరోధులతో? మాట్లాడతాడా నిన్ను ఏడిపించే వాళ్ళతో? మాట్లాడతాడా నిన్ను బాధించే వాళ్ళతో? చెప్పు గట్టిగా. మాట్లాడతాడా నీ పరిస్థితులతో? మాట్లాడతాడా నీ రోగంతో? మాట్లాడతాడా నీ సమస్యలతో? సింహాలతో మాట్లాడాడు, చేపతో మాట్లాడాడు, శత్రువులతో మాట్లాడాడు, రాజులతో మాట్లాడాడు, అధికార పత్రాలను రద్దు చేసి పడేశాడు. యాకోబుని ఏం చేయకుండా లాభంతో మాట్లాడాడు. అమ్మో ఎంతమందితో మాట్లాడాడు. నీ విషయమే కూడా చాలాసార్లు చాలా మందితో వాదించాడు, అడ్డగించాడు, మాట్లాడాడు, చాలా విషయాలు తప్పించాడు నిన్ను నన్ను. ఇక ముందుకు నువ్వు తప్పిస్తాడు. టోటల్గా నువ్వు అర్థం చేసుకోవాలి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పు, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? చాలా ప్రేమిస్తున్నాడు. మీరు అసలు చెప్పట్లేదు. చిన్నపిల్లల్ని అడిగితే నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తాను. నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావురా యేసయ్యని? ఎంత అంటాడు. మీరు చేతులు చదివితే పక్కన వాళ్ళ దగ్గర తెలియద్దు. సో టోటల్గా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకొక మాట ఉంది, ఆ ఒక్క మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు. ఏమన్నాడు? అక్కడ ఏం చేయాలంటే, నువ్వు మారు మనసు పొందని వదిలేలా. పాటలు పుస్తకం, నువ్వు మారు మనసు పొందని వదిలేలా. ఈ ఒక్క మొక్క మీరు జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఇది ఈ ప్రాముఖ్యమైన విషయం. అసలు ఇది చెప్పాలనుకున్నాను నేను. అందులో ఉన్న మొదటి మాటలోనే ఎంత టైం అయిపోయింది. ఈ ఒక్క మొక్క జస్ట్ అట్లా వివరించి ముగిస్తాను, ఎందుకంటే నేను మళ్ళీ వేరే పెత్తనాలకు వెళ్ళాలి కాబట్టి.
పెత్తనాలంటే మళ్ళీ ఒట్టి తిరగడానికి అనుకున్నారు. దూరాలు వెళ్ళాలి నేను. మారు మనసు పొందని ఒట్టి మాటతో మాట్లాడకుండా ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందటం ఏంటి? ఈ ఆసక్తి అనే ఒక మాటను రౌండ్ చేసుకుంటే పెద్ద మెసేజ్ ఉంది అక్కడ. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మారు మనసు మామూలుగా పొందటం వేరు, ఆసక్తి కలిగి మారు మనసు పొందటం వేరు. మిగిలిన వాళ్ళకి అందరికీ అక్కడ చెప్పాడా మారు మనసు పొందు అన్నాడు, కానీ ఆసక్తి కలిగి మారు మనసు పొందు అనలా. కావాలంటే చూడండి, 7 సంఘాలకు లేఖలు రాసినప్పుడు 2 సంఘాలని మెచ్చుకొని 5 సంఘాలని విమర్శించినప్పుడు మిగిలిన 4 సంఘాలకి ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడా? మారు మనసు పొందు అన్నాడు. కానీ ఇక్కడ లవోదికయ సంఘ దూతకు రాస్తూ ఆసక్తి కలిగి మారు మనసు పొందు అనే మాట మాట్లాడాడు. అంటే ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టు అని అర్థం. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, స్పెషల్ ఇంట్రెస్ట్, ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన దృష్టి దాని మీద పెట్టు నువ్వు అని. అంటే నువ్వు పూర్తిగా తేడా పడ్డావురా, నువ్వు నీ టీం అంతా తేడా పడిపోయింది. నువ్వు మిగిలిన వాటన్నిటిని పక్కన పెట్టి ముందు అసలు ఈ మారు మనసు పొందే విషయంలోనే నువ్వు ఆసక్తి కలిగి ఉండు. అంటే ఆ పాయింట్ మీద నువ్వు స్పెషల్గా దృష్టి పెట్టు అనే మాట దేవుడు స్పష్టంగా వెల్లడి చేశాడు. ఇది ఈ ఒక్క విషయానికే కాదు, అన్నిటికీ వర్తిస్తుంది. సేవ చేయాలని చాలామందికి ఆశ ఉంటుంది. వినండి బాగా, సేవ చేయాలని ఆశ ఉంటుంది. కానీ సహజంగా బోధించే బోధకులు ఏమంటారంటే పిలుపు ఉండాలి రబ్బాయ్, పిలుపు లేకపోతే కష్టం అంటారు. నువ్వు సేవ చేయాలంటే ఎట్లా, నువ్వు పరిగెత్తితే ఎట్లా, దానికి పిలుపు ఉండాలి, ఏర్పాటు ఉండాలి. పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకస్తులైన వారికి దేవుడు బాధ్యతను అప్పగిస్తాడు. ప్రతి ఒక్కడు వచ్చి నేను చేస్తానంటే ఎట్ట కుదిరిద్ది అన్నప్పుడు పాపం ముందుకు వచ్చిన వాళ్ళకి కొంచెం నరాల వీక్నెస్ వచ్చింది. నరాల వీక్నెస్ అంటే ఏంటి తెలుసా? ఆ పాయింట్లో, ఏది సేవ చేద్దామన్న పాయింట్లో వీక్నెస్ వచ్చింది అన్నమాట. అంటే ఏంటి? దానికి పిలుపు కావాలి, ఏర్పాటు కావాలి, నమ్మకత్వం కావాలి, మన వల్ల కాదు, మనకు పిలుపు ఉందో లేదో ఏం తెలుసు అని ఆసక్తి పరులు కొంతమంది ముందుకొచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతారు. ఈ మాట మీకు అర్థమైందా? సేవ చేయాలి. ఒక మాట చెప్తా, అసలు దేవుడు ఒక వ్యక్తిని సేవకుడిగా పిలవాలి, అభిషేకించాలి, వాడుకోవాలి. నిజంగా పిలుపు కరెక్టే. దానికి ముందు నాదొక ప్రశ్న, అసలు దేవుడు ఎవరిని పిలుస్తాడు, ఎవరిని ఏర్పరచుకుంటాడు? ఒక మొక్క చెప్పండి మీరు. అందరినీ ఎవరిని పడితే వాళ్ళని పిలుచుకుంటాడా? అసలు దేవుని యందు ఎవనికి ఆసక్తి ఉందో, ఆయన చెప్పిన బాధ్యతల విషయంలో ఎవనికి ఆసక్తి ఉందో, ఆయన హృదయాలోచనల మీద ఎవనికి ఆసక్తి ఉందో, ఆయనను మహిమపరచాలని ఎవనికి ఆసక్తి ఉందో, ఆయన సంకల్పం నెరవేర్చాలని ఎవనికి ఆసక్తి ఉందో వానిని దృష్టిస్తాడు ఆయన. స్పెషల్గా పిలిచి అవన్నీ చేయటం కాదు, ముందే వెతుక్కుంటాడు ఆయన. అది దావీదు ఉదంతం మనకు సాక్ష్యం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించాడు. 2 ఏళ్ళు ఏలాడు. 2 ఏళ్ళు బాగా ఏలాడు. ఇక 2 ఏళ్ళు ఏలిన తర్వాత వచ్చింది ఇక తేడా. ఏం చేశాడంటే సమూయేలు రాకముందే బలు అర్పణ జరిగించాడు. అది సమూయేలు చేయాల్సిన పని, కానీ అది సౌలు తీసేసుకొని సౌలు చేశాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? నేను ఇచ్చిన దానితో ఆగకుండా ఇవ్వని దాని విషయంలో ఇతడు పొరపాటుగా ప్రవర్తించి తన అవిధేయతను కనపరిచాడు. ఇప్పుడు అవిధేయత చూపింది ఎవరికి? సమూయేలుకా దేవుడికా? పెద్దగా చెప్పండి.
తృణీకరించింది సమూయేల్నా దేవుణ్ణా? సమూయేల్నే. సమూయేల్ వచ్చిందాక ఆగలా. అంటే దైవజనునే తృణీకరించాడు. ఆయన వచ్చి ఆయన చేసేది ఏంది, నేను చేసేస్తా అన్నాడు. వినాల బాగా ఈ ఒక్క ముక్క. సమూయేలు ప్రవక్తని దైవజనుణ్ణి తృణీకరిస్తే దేవుడు తనను తృణీకరించినట్టు ఫీల్ అయ్యాడు. మోషేని విమర్శిస్తే సంఖ్యాకాండం 12లో సొంత అన్న అక్క దేవుడు తనను పాయింట్అవుట్ చేసినట్టు ఫీల్ అయ్యాడు. మోషే వదిలేశాడు కానీ దేవుడు వదల్లా. ఇక్కడ సమూయేలు వదిలాడు కానీ దేవుడు వదల్లా. వెంటనే ఏమన్నాడు తెలుసా సౌలు గురించి? ఇతడు అవిధేయుడని నాకు అర్థమైపోయింది, ఇతడు తొందరపాటు మనిషి అని నాకు అర్థమైపోయింది, కాబట్టి ఇతని వంశాన్ని నేను శాశ్వతంగా ఇశ్రాయేలు మీద ఉంచను, నేను నా చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొన్నానన్నాడు. అప్పుడు దావీదు ఎట్లున్నాడు, ఎక్కడున్నాడు? అసలు పుట్టల. దావీదు అనేవాడు పుట్టల. ఈ మాట అన్న 8 సంవత్సరాల తర్వాత పుడతాడు దావీదు. 8 ఏళ్ల తర్వాత పుడతాడు. అంటే 8 ఏళ్ల తర్వాత పుట్టేటువంటి బిడ్డని, ఆ బిడ్డ హృదయాన్ని, ఆ బిడ్డలో ఉన్న ఆసక్తిని, అది కూడా దేవాసక్తిని ఆ శిశువు తల్లి గర్భంలోకి ఇంకా పడక మునిపే గుర్తించాడండి. ఎప్పటికి అర్థం కావాలండి దేవుడు మనకి? ఎప్పటికి అర్థం కావాలా? ఒక్కొక్కడేమో దేవుడు అంతా అర్థమైపోయి ఆయన ఈ సంఖలోకి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. ఒక్కొక్కళ్ళు డైలాగులు అట్టుంటే మరి అంత దేవుడు అంతా అర్థమైపోయాడు, వచ్చి నా సంఖలో ఉన్నాడు అన్నట్టు మాట్లాడతారు. అసలు తల్లి గర్భంలో ఇంకా పిండంగా రూపుదిద్దుకోవాలా. 8 ఏళ్ల తర్వాత కడుపున పడి పుట్టాలా. కానీ అతడు తల్లి కడుపులో పడక మునుపే, అతడు పెరిగి పెద్దవాడై దేవాసక్తిని కనపరిచి సాక్ష్యం చూపించక మునుపే దావీదేందో దేవుడికి తెలుసు. ఇశ్రాయేలు సర్వ సమాజం వేరు, దావీదు వేరు. ఇశ్రాయేలు సర్వ సమాజం దేవుణ్ణి ప్రేమించడం వేరు, దావీదు ప్రేమించడం వేరు. అందరికంటే కూడా నా ఎడల అధికమైన ఆసక్తి చూపించేవాడు నా దావీదు. నిజంగా దావీదు పుట్టినాక చూస్తే అంతే కనపడిద్ది. స్తోత్రం. ఇప్పుడు మీకేం అర్థమైంది? దేవుడు ఎవరిని పిలుస్తాడు, ఎవరిని ఏర్పరచుకుంటాడండి? భవిష్యత్తులోకి ప్రవేశించి ఎవడు తన యందు ఆసక్తి కలిగి ఉన్నాడో వానిని ముందే గుర్తించి మళ్ళా ప్రస్తుతంలోకి వచ్చి మనల్ని ఏర్పరచుకుంటాడు ఆయన. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. చాలు నీళ్ళు తాగా. స్తోత్రం. మరి లేకపోతే నీళ్ళు తాగనీరుగా, అందుకని పాట ఎత్తి నీళ్ళు తాగా. కొంతమంది అనుకుంటారు తడవగా పాట పాడతాడని శాలేమని. మరి నీళ్లు తెప్పుకోదు, ఎండాకాలం చలికాలం అయింది, అందుకని పాట ఒకటి అందించానంటే మీరే పాడుతూ ఉంటారు, నేను నీళ్ళు తాగొచ్చు. ఎక్కడొచ్చాగాం? ఎక్కడికో తీసుకొచ్చావు మొత్తానికి. తల్లి గర్భంలో పిండంగా ఏర్పడక మునిపే దావీదేందో తెలుసు, ఇర్మియా ఏందో కూడా తెలుసు. ఒక్కసారి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం తొందరగా చూడండి. ఇర్మియాతో ఏమంటున్నాడో చూడు. వచనం 4, 5,
మొదటి అధ్యాయం 4వ వచనం. చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఆ. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, అది నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అసలు గర్భంలో నేను రూపింపక ముందే ఎరిగితేనే ఏందయ్యా? అసలు ఏందయ్యా నువ్వు? మా అమ్మ కడుపులో మేము ఇంకా రెడీ కాకముందే మమ్మల్ని ఎరిగావా? అప్పుడే ప్రతిష్ఠ అయిపోయిందా? అంటే కొంతకాలం తర్వాత ఇర్మియా అనేవాడు కడుపున పడతాడు, ఇర్మియా అనేవాడు పుడతాడు, పుట్టినవాడు పెరిగి పెద్దవుతాడు, నా మాటకు విధేయుడవుతాడు, నన్ను పిచ్చిగా ప్రేమిస్తాడు. స్తోత్రం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరిని ఎప్పుడు చూశాడో తెలుసా? మన అమ్మ కడుపులో మనం ఇంకా పడక ముందే చూశాడు. అప్పుడే డిసైడ్ చేశాడు, ఫలానా ఆమె కడుపున ఫలానా వ్యక్తి పుడతాడు, ఫలానా ఆమె పుడుతుంది. ఈ వయసుకు వచ్చినప్పుడు వాళ్ళు నా వైపు తిరుగుతారు, నన్ను ఇంత హత్తుకుంటారు. అప్పుడు వాళ్ళని నేను ఎలా చేస్తానని మనల్ని ఎప్పుడు అమ్మ కడుపులో నువ్వు పడకముందే చూశాడు నిన్ను. యా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడానికి ముందు ఏం చూస్తాడని చెప్పాను? ఆసక్తి. దేవుని ప్రేమించే హృదయం. ప్రియమైన బిడ్డ, సేవ చేయాలని నీకుంటే, అయ్యగారు నేను సేవ చేస్తా, అమ్మగారు నేను సేవ చేస్తా అని మనుషుల దగ్గర రావటం కాదు. సేవ చేయాలి, దేవుని కొరకు బ్రతకాలన్న ఆరాటం నీకుంటే ఆ దేవాసక్తి నీలో కనపడుతుంటుంది, సత్యాసక్తి కనపడిద్ది. నీకు ఏ విధంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడో ఆ విషయంలో నీకు ఆసక్తి కలిగిద్ది. ఒక ప్రార్థనా పరురాలిగా, ప్రార్థనా పరుడిగా, ప్రార్థనా సేవ కొరకు దేవుడు నిన్ను కోరుకున్నట్టయితే ప్రార్థన మీద నీ ఆసక్తి పోతుంటుంది. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, అనేక మందిని ప్రార్థన కొరకు సిద్ధపరచాలని ఆ మైండ్ వస్తుంటుంది. దేవాసక్తి. నీ ఆసక్తిని బట్టి ఏదో ఒక విషయంలో నీకు భారాన్ని పెడతాడు ఆయన. ముందైతే నీ గుండెలో దేవుని పట్ల ఆసక్తి ఉంది, దేవుని సేవ పట్ల ఆశ ఉంది. ఉన్న ఆశను బట్టి నువ్వేం చేస్తావో తెలుసా? క్రియ చూపిస్తుంటావు. ఆ లక్షణాలు కనపడుతుంటాయి. ఇంటికాడ ఉండబుద్ధి కాదు, ఖాళీ ఉంటే ఇంటికాడ ఉండబుద్ధి కాదు, పనికి మాలి సినిమాలు పెట్టుకొని చూడబుద్ధి కాదు. ఖాళీ దొరికితే మందిరానికి పోదాం, మందిరానికి పోదాం, మందిరానికి పోదాం, మందిరానికి పోదాం లాగుతుంటుంది మనసు. ఖాళీ ఉంటే పరిశుద్ధుల్ని కలుద్దాం, ఖాళీ ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, నోట్స్ రాద్దాం, విషయాలు సేకరిద్దాం. లక్షణాలు కనపడుతుంటాయి. ఏ లక్షణాలు? జాతి లక్షణాలు కనపడుతుంటాయి. ఇది జాతి కూడా పూరి కూడా అని దేవుని సంబంధమైన లక్షణాలు కనపడుతుంటాయి. లోకస్తులు పిలిచినా పోడు. రారా లేస్తే చర్చి అంటావు, రావాడు పోదాం రా అంటే పోండిరా బాబు, పోండి, పోయి ఆ చెత్త తిరుగుళ్ళని మీరు తిరగండి, నా వల్ల కాదు, నాకేందో ఆయన సన్నిధే ఇష్టం, నాకు అక్కడే వెళ్ళాలా, ఆడే ఏదో ఒకటి చేయాలా అని ఏ కాడికి దేవుడి సన్నిధిని ఎత్తుక్కుంటూ ఉంటాడు, దేవుని పాదాల దగ్గర కాచుకుంటూ ఉంటాడు. ఆ పని ఈ పని అది ఇదని దేవుని సన్నిధిని వదలడు. ఇది దేవుడు ఫస్ట్ కనిపెట్టేది. మనలో ఉన్న ఆసక్తి దేవుడు కనిపెడతాడు, కనిపెట్టి బాధ్యతలు అప్పచెప్తాడు. దావీదు ఆసక్తి కడుపులో పుట్టక మునిపే గుర్తెరిగి అప్పుడే డిసైడ్ చేశాడు. సౌలు తర్వాత ఇశ్రాయేలుకు రెండవ రాజు యెషయి కుమారుడైన దావీదే. ఎందుకంటే నా విషయమై అతని వంటి ఆసక్తిపరుడు ఇంకొకడు లేడు. నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు, నేను ఏది ఇష్టపడతానో అదే చేస్తాడు. ఆ శ్రద్ధ, ఆ ఆసక్తి అసలు నీలో నాలో ఉందో లేదో ఫస్ట్ కనిపెడతాడు ఆయన. అది నీలో కనపడింది అనుకో, ఇక బాధ్యతలు అప్పచెప్తాడు. కొంచెం 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 బాధ్యతలు అప్పచెప్పి అవి నెరవేరుస్తూ నువ్వు నమ్మకంగా వెంటాడుతూ ఉంటే, నీ ఆసక్తిని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్తాడు. కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి కనుక
కొంచెములో నమ్మకంగా ఉంటే నీకు విస్తారమైన వాటి మీద నియమిస్తాడా? ఇచ్చిన వాటిని కొద్ది మందిని నాకు అప్పగిస్తే నా హృదయం నిండా వాళ్ళే. ఏదో ఒకటి చెబుతాం, వాడికి పోయి ఆదివారం ఒక కూటంలో ఒక మాటనో, శుక్రవారం ఒక కూటంలో ఒక మాట ఏదో చెప్పేద్దాం అయిపోద్ది అని కాదు. ఎట్లా వెతుక్కునేవాడిని ఆశ చెబుతున్నాను. నా బిడ్డలకి శ్రేష్టమైన ఆహారం పెట్టాలి, నా బిడ్డలకి బలమైన ఆహారం పెట్టాలి, నా బిడ్డల్ని త్వరగా పటిష్టంగా చేయాలి, పెంచి పెద్ద చేయాలి, నా బిడ్డలు నాకంటే ఎక్కువగా దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఆ కొద్ది మంద విషయంలో నాకు ఆ శ్రద్ధ. వాక్యాన్ని అన్వేషించాలి, నా బిడ్డలకు సత్యమే నేర్పాలి, దుర్బోధన నేర్పకూడదు, అబద్ధ బోధన నేర్పకూడదు, అసత్యంలోకి తీసుకెళ్ళకూడదు. అవసరమైతే రేయిన పగలైన నిద్ర మానుకొనైనా చదవాలి, నా బిడ్డలకు సత్యం నేర్పాలి. నా ఆశ, మా ఆసక్తి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ కొంతమందిని అప్పచెప్పాడు, తర్వాత కొంతమందిని అప్పచెప్పాడు, తర్వాత కొంత ఇప్పటికింత. ఇంకా నమ్మకంగా ఉండి ఆసక్తిని కంటిన్యూ చేశాను అనుకో, ఇక ఎంత ఇస్తాడో ఇక తెలియదు, ఆయన చిత్తం. కొడితే గట్టిగా అది ఇంకెంత చేస్తాడో తెలియదు, ఆయన చిత్తం. ఆసక్తి. దేవుని సంబంధమైన విషయాల్లో నీ ఆసక్తి నిలిచి ఉన్నంత వరకు నీకు ఇస్తానే ఉంటాడు దేవుడు. నీ ఆసక్తి చల్లారిందంటే అక్కడ ఆపుతాడు, ఇంకా చాలు అంటాడు. ఆసక్తి కంటిన్యూ అయిందంటే ఇంకా 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 తీసుకెళ్తానే ఉంటాడు ఆయన. ఇది రహస్యం. సేవాసక్తి నీలో ఉంటే బాధ్యత. నువ్వు ప్రార్థనా సేవక, లేకపోతే వాక్య సేవక, కాపరిత్వానిక, సువార్థికునిగాన, ఇక నిన్ను డిసైడ్ చేసి ముందు నీలో ఉన్న ఆసక్తిని బట్టి ఆయన తన పనులలో నిన్ను నియమిస్తాడు. మొదట అయితే ఆసక్తిని చూసి పిలుస్తాడు, ఆసక్తిని చూసి ఏర్పరుస్తాడు. ఇప్పుడు నీకు నాకు ఆసక్తి లేదు, నిద్రపోయి గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి అమ్మ. ఎంత చురుగ్గా ఉన్నారు మీరు. ఏమన్నా మత్తులోకి వెళ్ళారేమనుకుంటున్నాను నేను. చాలా షార్ప్గా ఉన్నారు. ఇప్పుడు నాకు ముందే ఆసక్తి లేదు, నన్ను పిలిచి ఏం చేస్తాడండి? నేనేమో రోబోనా అయింది నాకు అన్నీ సెట్ చేయటానికి? రోబోనా అయింది నా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు తిరగడానికి? మనిషిని నాకు ఆయనే స్వేచ్ఛనిచ్చాడు. నాకు ఆసక్తి లేకపోతే ఆయన ఏం చేస్తాడు? అట్లా కాకుండా మనకై మనం ఆసక్తి చూపకపోతే అంత తనంతటా తానే మొత్తం చేసే పని అయితే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మార్చిపడేయచ్చు. కానీ చాలామంది ఇంకా రక్షణలోకి ఎందుకు రాలా? ఆసక్తి లేదు వాళ్ళకి. యేసయ్యని గురించి తెలుసుకోవాలని ఆసక్తి లేదు, సత్యం కావాలని ఆసక్తి లేదు, నిత్య జీవం చేరాలని ఆసక్తి లేదు, నరకానికి పోతానేమన్న భయం లేదు, రేపు దేవుని దగ్గర బహుమానం పొందాలని ఆసక్తి లేదు. ముందే ఆసక్తి లేనప్పుడు ఎట్లా ఇస్తాడు బాధ్యత? నువ్వు చెప్పు. ఇంట్రెస్ట్ ఉన్నోడికి పని చెబుతావు, ఇంట్రెస్ట్ లేనోడికి చెబుతావు నువ్వు. ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా నెత్తిని రుద్దుతా వాడు ఉండడు ఇక అక్కడ. ఏమంటారు ఇప్పుడు చెప్పండి? ఆసక్తి గల్లవాడిని పిలుస్తాడా, పిలిచి ఆసక్తి ఇస్తాడా? కొంతమంది అంటున్నారులే, ముందు పిలుస్తాడంట, తర్వాత ఆసక్తి ఇస్తాడంట. కాదు, ఆసక్తి గలవాడెవడో ఆయనకు తెలుసు, ఆసక్తి గల స్త్రీ ఎవరో ఆయనకు తెలుసు. ఆ లక్షణాలు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అరే పిల్లోడండి, పాలు విడిచిన పిల్లోడు, పాలు విడిచిన పిల్లవాడి వయసు ఎంత ఉంటుంది మీరు చెప్పండి? పెద్ద చెప్పాలి. 3 ఏళ్ళ 5 ఏళ్ళ? 5 ఏళ్ళ దాకా పాలు తాగుతారండి. మరి చెప్పండి, పాలు విడిచిన వయసు ఎంత? గట్టిగా 3 ఏళ్ళు. అవునా? ఇప్పుడైతే సంవత్సరానికే వాళ్ళు వైనం చేస్తున్నారు. అవునా? మిమ్మమ్మ మనల్ని చాలా కాలం పాలిచ్చారు. అవునా?
కొంతమంది ఇప్పుడు మరీ దుర్మార్గంగా తయారయ్యారు. గ్లామర్ ఎఫెక్ట్ అయిద్దని అసలు పాలు ఇవ్వకుండా జడగొడుతున్నారు కొంతమంది. నెక్స్ట్ జనరేషన్ని రోగిష్ఠోళ్ళని తయారు చేస్తున్నారు. అమ్మ పాలు పుష్టి. మమ్మ మనకి ఎంత పాలు ఇచ్చిందండి? పాలు విడిచిన వయసు అంటే 3 years. 3 ఏళ్ల బాబు అసలు వాడు ఏమి ఉంటుందండి జ్ఞానం. కానీ ఆ లక్షణం చూడండి. బాబు సమయలు, అమ్మా మీ నాన్న ఎవర్రా? దేవుడమ్మా. మీ అమ్మ ఎవర్రా? దేవుడమ్మా. ఎక్కడున్నాడు రా? మీ ఇల్లు ఏదిరా? శిలోహ మందిరం అమ్మా. నీ యజమాని, నీ మీద నాయకుడు ఎవర్రా? దైవజనుడైన ఏలి అమ్మా. ఏ వయసులో? దేవుని సన్నిధికి పోయినప్పుడు ఏం చేయాలి నాన్న? సాష్టాంగ పడాలమ్మా. దైవజనుడి ముందుకు పోయినప్పుడు ఏం చేయాలి నాన్న? వందనాలు చెప్పాలి, నమస్కరించాలి, సన్మానించాలి, గౌరవించాలి. గుర్తుంది కదా? మరి ఇప్పుడు మా ఇంట్లో ఉంటావా, మీ ఇంట్లో ఉంటావా? మా ఇంట్లోనే ఉంటా. మరి నీకు నేను కావాలా? నేను పని మనిషిని, నేను కావాలా? లేకపోతే నీకు తల్లిదండ్రి తానై ఉన్న దేవుడు కావాలా? దేవుడే కావాలి. మరి నిన్ను అక్కడ వదిలిపెడితే నువ్వు ఏడుస్తా నా వెంట పడతావా? లేకపోతే మీ ఇంట్లో నువ్వు ఉంటావా? నీ వెంట ఎందుకు పడతా? మా ఇంట్లోనే నేను ఉంటా. ఎక్కడుంటావు? మా నాన్న దగ్గరే ఉంటా. ఎవరైనా యెహోవా. పూర్తిగా చెప్పాల. సైన్యములకు అధిపతి యెహోవా. ఇంకా చెప్తున్నాను, ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు. శాబాష్ శామ్యూయల్. పదా బయలుదేద్దాం. మరి నిన్ను మీ ఇంట్లో వదిలిపెడతా పదా. తీసుకెళ్ళింది. అరే ఇప్పుడు ఒకడు 10-12 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వచ్చిన, అరే పాస్ గారు వచ్చాడు, వందనాలు గాడిదలాగా ఉంటాడు. రే పాస్ గారు వచ్చాడు అదే అంటాడు. దైవ సేవకుడు వందనాలు చెప్ప అనిపోతాడు. అనవసరంగా ఏం వందనాలు చెప్పని గాలి తీయటం తప్ప ఏముండదు వాడి దగ్గర. ఇప్పుడు వాడు చెప్పకపోతే అయ్యగారు ఏమైనా ఏడిచాడా? అందరూ చెప్పారు వాడు నాకు వందనాలు చెప్పిన, ఏడిచాడా? ఆయన ముందే పట్టుకుని ఆడిని, అరే అయ్యగారు వందనాలు చెప్పండి, ఏపన పో అంటే పోలా. ఎవరికి పోయింది? ఆమె కాదు. ఇరవై ఏళ్ళు 22 ఏళ్ళు 25 ఏళ్ళు 30 వచ్చినా ఒకడు మాటిండు. 3 ఏళ్ళోడు శిలోహులో ఉన్న మందిరం దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఏలినవాడా, దైవజనుడా, ఇదిగో 3 ఏళ్ల క్రితం వచ్చాను, నన్ను చూసి ఇలా అన్నావు, తర్వాత ఆశీర్వదించావు, ఇదిగో బిడ్డ, పాలు విడిచిన వెంటనే వాడిని తీసుకొచ్చి ఇస్తానన్నాను, ఇదిగో తెచ్చాను. ఇక నుండి వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. అంటే లేఖనంలో ఉంది, వాడు అప్పుడే యెహోవా సన్నిధిని మ్రొక్కెను. అసలు ఆ సన్నివేశం ఊహిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇక నుంచి వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అనే సమూయేలు గురించి ఎప్పుడైతే సమూయేలును చూపించి ఆ మాట అందో, ఇక్కడ దైవజనుడు కూర్చున్నాడు, ఎదురు మందిరం, ఆయన కూర్చున్నాడు. పిల్లగాడిని తీసుకొచ్చి ఇలా దేవుని వైపు, ఆ సన్నిధి వైపు తిరుగున్నాడు. ఇక్కడ తల్లి ఉంది, ఇక్కడ దైవజనుడు ఉన్నాడు. అయ్యా దైవజనుడా, ఇదిగో నా బిడ్డ, దేవుని సన్నిధికి అప్పగిస్తున్నాను, ఇక నుంచి వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే, ఆ మాట అనగానే ఇక సాష్టాంగపడి ఆయన సన్నిధిని, లేకపోతే ఏలి తీసుకుంటాడు ఆ బిడ్డనే. ఏమమ్మా అన్న, వాడి వయసు ఎంత, నీకేం జాలి దయలేనట్టుంది, మొక్కితే మొక్కేవలే కానీ ఆడు ఇప్పుడు ఎట్లా ఉంటాడు, వెళ్ళు తీసుకొని వెళ్ళి తర్వాత తీసుకొనిరా, అటు కాస్త పెద్ద అయిన తర్వాత తీసుకొనిరా అనలా. యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే అలా ఎప్పుడైతే సాష్టాంగ పడ్డాడో దిమ్మ తిరిగింది ఏలీకి. ఏమి ఆసక్తి వాడికి, వాడి వయసు ఎంత, 3 ఏళ్ళు. రైట్,
దేవుని ఆత్మ వీని మీద ఉంది. దేవుని ఆత్మ వీనిలో పనిచేస్తున్నాడు. వీడు దేవుని సంబంధే. అన్నా ఓ వదిలిపెట్టి వెళ్ళిపో. మీ పిల్లల్ని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టిపోండి. కుయ్యో అని గిడి పడతాడు వాడు, మర్రో అని వెంట పడతాడు వాడు. మీ వెంట పడతాడు. తప్పు నాయన, ఎక్కడే ఉండు కుమారుడా అని అన్నావు అనుకో, ఎక్కడే ఉండేది తల్లి, నేను ఉండనే అమ్మ అని వెంట పడతాడు. నువ్వు అలా వదిలేసి వెళ్ళావు అనుకో, ఇక నా ప్రాణం తీస్తాడు వాడు. సమయంలో వెళ్తున్నా, మళ్ళా సంవత్సరానికి వస్తా, ఇదే మీ ఇల్లు, అలాగే అమ్మా వెళ్తున్నా, ఓ వెళ్ళిపో అని మందిరంలోకి వెళ్ళిపోయాడు. ముందే వెళ్ళిపోయాడు. అబ్బా ఏం ఆసక్తి, ఎలా సిద్ధపరిచింది అన్న. అసలు దేవుని కొరకు ఆమెకున్న ఆసక్తి. ఏలీ పని అయిపోతుంది. ఏలీ కొడుకులు చూస్తేనేమో యెహోవాను ఎరగని దుర్మార్గులు. మరెట్లా షిలోహులోనున్న మందిరంలో దీపం వెలిగించే దిక్కెవరో? అయ్యో దేవా, ఇప్పటిదాకా గొడ్రాలని పిల్లలు లేరు అని ఆ గొడ్రాలు అనే నెపం తొలగించుకోవడానికి సంతానాన్ని అడిగాను. కానీ ఈరోజు నీ సన్నిధిలో ఆయన వృద్ధుడైపోయాడు, ఆయన కొడుకుల స్టోరీ విన్నాను. నీ సన్నిధిని దీపం వెలిగించే దిక్కుండున్నట్టుగా అయిపోయింది. నాకు మగ బిడ్డనే పాలు విడవగానే తెచ్చి వాడిని నీ సన్నిధిలో ఇస్తాను. నా బిడ్డ వెలిగిస్తాడు నీ సన్నిధిని దీపం అన్న ఆసక్తి సమూయేలుని తీసుకొచ్చింది. సమూయేలుకు దేవాసక్తిని నేర్పింది. ఆ ఆసక్తి పసిప్రాయంలోనే కనిపించింది. మరి ఇప్పుడు తన ఆసక్తిని బట్టి హన్నా తెచ్చి బిడ్డను అందులో వదిలిపెడితే, ఆ చిన్నవాడు ఆసక్తిని బట్టి దేవుడు ఆయనను ప్రవక్తగా వాడుకున్నాడా లేదా? పెద్ద చెప్పో, గట్టిగా చెప్పో. ఖచ్చితంగా సోదరా, మన ఆసక్తిని చూస్తాడు ఆయన. మన హృదయంలో దేవుని పట్ల మనకున్న మమత ఏ జాతి ఇదని చూస్తాడు. జాతి చూస్తాడు ఆయన. ఇది లోక జాతే, పరలోక జాతే? వీడు మానవ సంబంధే లేకపోతే దేవ సంబంధే? వీడి ఆనందం లోకంలోనా, నా రెక్కల నీడలోనా? ఆ ఆసక్తిని బట్టి మనల్ని ఎంచుకుంటాడు. ప్రార్థన చేసినా అంతే. ఇక దీన్ని అన్నిటికీ అన్వయించుకోండి. సత్యవాక్యం విషయం కూడా అంతే. ఆసక్తి ఉన్నవాడికి సత్యం దొరికేటట్టు చేస్తాడు. ఆసక్తి లేకుండా లేఖనం పట్ల తృష్ణ లేని వాడికి సత్యం దొరకదు. ప్రార్థన కూడా అంతే. ప్రార్థనకు మోకాళ్ళు ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, ఆసక్తితో చేయొచ్చు. ఆసక్తితో కూడిన ప్రార్థనకు వెనువెంటనే జవాబు, ఖచ్చితమైన జవాబు. చూడు అపోస్తల కార్యం 12. సింపుల్ అయిపోయింది. ప్రార్థన చేయబోతున్నాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. వచనం చెప్పురా. ఇది యూదులకు ఇష్టమైన కార్యం. వచనం చెప్పురా తల్లి. 3:12 చూసుకో. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎట్లా చేసిందంట? మామూలు ఆసక్తి కూడా కాదు, అత్యాసక్తితో. బ్రదర్, కఠినమైన శ్రమలో ఉన్నావు, బంధకాల్లోంచి బయటికి రావాలి, ప్రార్థన చేయాలి. అయితే ఎలా? అత్యాసక్తి. దాని విషయంలో నువ్వు దృష్టి నిలపాలి. దీని సంగతి తేల్చుకున్న దాకా నేను వదలను అని పట్టుబట్టాలి. ఏలియా పట్టాడు చూడు పట్టు. వర్షం కురిసి సముద్రంలో నుండి మేఘం లేచిన దాకా మోకాళ్ళ మీద నుంచి లేవలా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు, దాసుడిని పంపిస్తున్నాడు. పో, నీకేమన్నా కనపడిందా? వాడు పోయి చూస్తున్నాడు, ఏం కనపడలేదని వస్తున్నాడు. కనపడలేదా? సరిపో, మళ్ళీ చేస్తానని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఓ ఇప్పుడు బాగుంటున్నాడు. అంతేగాని జవాబు రాలేదని లేచి వెళ్ళిపోలా. కొంచెం ఛాయ్ తాగి వస్తానన్నా కూర్చోనలా. కొంచెం టిఫిన్ చేస్తారా, కొంచెం ఇబ్బందిగా ఉందని పోలా. తేల్చుకున్న దాకా వదిలే రకం కాదనమాట అత్యాసక్తి. ప్రార్థనకు విషయంలో కూడా, సేవ విషయంలో కూడా దాని మీద దృష్టి పెట్టామంటే తేలాల దాని సంగతి ఏందో. తేలిందాక మనం కదలకూడదు. ఈ ఆసక్తి దానియేలు దగ్గర కనపడిద్ది, ఏలియా దగ్గర కనపడిద్ది. నాకు ఆ దర్శన భావం చెప్పమని
ఉపవాసం ఉండి కూర్చుంటే 21 రోజు గాబ్రియల్ని అడ్డగించాడు సాతాను, పారసీకుల అధిపతి. వదిలిపెట్టలేదుగా. నువ్వు నాకు ఆన్సర్ పంపించిందాకా నేను కదలని కూర్చున్నాడు. 21 రోజు తర్వాత వచ్చాడు గాబ్రియల్. వచ్చి సంజాయిషి చెప్పుకుంటున్నాడు భక్తుడికి. సంజాయిషి చెప్పుకుంటున్నాడు. అంటే అడగలా దానియేలు, ఏమయ్యా ఎప్పుడు మోకాళ్ళు వేసాను, ఆయనకి ఎప్పుడు చెప్పాను, నువ్వెప్పుడు వస్తున్నావు అల్లా అనకపోయినా చెబుతున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు, భయపడకు, నీకు కలిగిన ఆ దర్శనమును గురించి తెలుసుకోవాలని నీ మనసు నిలిపిన ఆ దినమందే దేవుడు నన్ను వెళ్ళమని ఆజ్ఞాపించాడు. నేను బయలుదేరి వచ్చాను. అయితే పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించిన. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. పారసీకుల అధిపతి 21 దినములను అడ్డగించాడు. ప్రధాన దూతయగు మిఖాయేలు వచ్చి నాకు సపోర్ట్ చేశాడు. అతను ఇప్పుడు పోరాడుతున్నాడు, నేను వచ్చేసాను, ఇప్పటికే లేట్ అయిపోయిందని. ఇదయ్యా కారణం అన్నాడు. చెప్పాల్సిన అవసరం ఏముంది? దూత చెప్పాలి. భక్తుడు కూర్చున్నాడు, ఫీల్ అవుతాడు కదా. మరి ఏమయ్యా 1 రోజులో చెప్పొచ్చు, నువ్వు 21 రోజు నన్ను ఇబ్బంది పెట్టావను అనకుండా చెప్తున్నాడు, జరిగింది ఇదయ్యా. అప్పుడే నువ్వు ఎప్పుడైతే మనసు నిలిపావో అప్పుడే వచ్చింది ఆ ఆన్సరు. వాడు అడ్డగించాడు కనుక నేను ఆగానయ్యా, వేరే విధంగా ఆగలేదని దేవునికి సంజాయిషి చెప్పినట్టు భక్తునికి చెప్తున్నాడండి గాబ్రియేలు. అయితే ఈయన ఎంత మొండోడో చూడు, పట్టోదల్లా కూర్చున్నాడు. నాకు నువ్వు తేల్చిందాక వదిలిపెట్టనని. అందుకే ఆయన దానియేలు అయ్యాడు, మనమేమో మషాల్లో ధనియాలు అయ్యామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లేలూయా చెప్పండి గట్టిగా. ధనియాలు అవుతారా, దానియేలు అవుతారా? ప్రార్థనకు ఇప్పుడు ఇంటి నిండా అప్పులైపోయింది, పట్టుబట్టాలి, కుటుంబం కూర్చోవాలి, దీని సంగతి ఏందో తేల్చాయని ఆసక్తిగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవుడి సమాధానం, దేవుడు ఒక ఆశ్చర్య సమాధానం, అద్భుతమైన కార్యం నెరవేరిందాక వదలకూడదు. పొందాం అది. అందుకే చెబుతున్నా, ఇంట్లో ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడు, ఆసక్తి కలిగి ప్రార్థించే వాళ్ళు ఉంటే ఆ సంగతి ఏదో క్లారిటీ ఇస్తాడు దేవుడు. ఉంచటమా తీయటమా అనేది తెలుసా మీకు? మాటలు చెప్తారు, ఏం చేద్దామయ్యా అట్ట అయిపోయింది మరి పాపం పరిస్థితి, ప్రార్థన ప్రార్థన చేసేది ఏముంది అంటే ఇంకా అయిపోయింది, సత్యసత్యాలు ప్రార్థన చేయమని, సత్యసత్యంలో ప్రార్థన చేయమని. నీకేం ఆసక్తి లేదా? ఏముంది నీకు చేసేది ఏముందిలే, అయిపోయింది. మరి నీకే ఆసక్తి లేనప్పుడు, నువ్వు అంత మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు ఇక నేను మాత్రం ప్రార్థన చేసే లాభం? అందుకని చుట్టూ చూస్తా, ఎవరికైనా ఆసక్తి ఉందేమో చూస్తా. ఎవరికి ఆసక్తి కనపడలేదనుకో, అప్పుడు ఆ మరణ పడకలో ఉన్న వ్యక్తి మీద చేయబెట్టి యేసు నామములో ఈ బిడ్డకు విశ్రాంతి కలుగును గాక అంట. ఇక ఆ విశ్రాంతి మీరు అర్థం చేసుకోండి. స్తోత్రం. విశ్రాంతి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకంతే, 2వ రోజు 3వ రోజు నాకు వార్త వచ్చింది, లేదా అదే రోజు సాయంత్రం వచ్చింది, లేదా మరుసటి రోజు అన్నా వచ్చింది. ఏమొచ్చింది? అయ్యా కూటం పెట్టాలయ్యా, మరి సమాధి కార్యక్రమం ఉందని. మరి ఆ మనిషి బతకాలని, ఆ మనిషి బాగుండాలని ఆ ఇంట్లో ఉన్న ఎవరికి ఆసక్తి లేదు. అందరూ ఫిక్స్ అయిపోయారు పోతాడు లేదా పోయిద్దని. మరి వాళ్ళకి లేని ఆసక్తి నాకా ఏంది? ఇక్కడ ఎవరికి ఇష్టం లేదు నాయన, ఎందుకు ఈ బిడ్డను నలపటం, తీసుకో యేసు నామములో అంటే పోయిద్దిగా పోతాడు. అట్ట కూడా చేస్తారా అనుకునేది. మరి అంతే, ఆసక్తి పరులు లేనప్పుడు అంతే చేస్తారు. ఎందుకు ఇక మరి ఊగిసలాట, పోతే పోయిద్ది. స్తోత్రం. ఆసక్తి పరుడు ఒక్కతన్నా ఉండాలి.